సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పొదలకూరు మండలం ముదిగడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కూటమి అభ్యర్థులకు గెలుపునకు సపోర్ట్ చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని సోమిరెడ్డి హితవు పలికారు. టీడీపీ జెండాలు కట్టారని దళితుల్ని పోలీస్ స్టేషన్కు పిలిపించి తిట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ అధికారులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇచ్చే కూలీ తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. అవతల కంప్లైంట్ ఇచ్చారంట, ఇళ్ల మంది జెండాలు, వాళ్ళ ఇళ్ల మంది కాదు, సిఐ పిలిపించి. ఎందుకంటే ఆ నాగూరుపల్లిలో జరిగిన ప్రోగ్రాం చూసి అతనికి నిద్ర పట్ల పిలిపించి బూతులు అంట, బూతులు. ఒక దళితుడు, నేను అడిగాను, నిన్న సాయంత్రం నేను ఫోన్ చేశాను, రాంబాబు జాగ్రత్త, నువ్వు తప్పుడు కేసులు నా మీదే పెట్టారు, పెట్టుకో. సేనయ్య మాకు రైట్ హ్యాండ్, ఈ సేనయ్యనే ఇంపార్టెంట్ నాయకుడు. పిలిపించి బూతులంట, బండ బూతులంట. నాకు చెప్పగానే ఫోన్ చేశా, జాగ్రత్త, జూన్ 4 వస్తుంది, వదిలిపెట్టను నిన్ను. కావాలంటే నా మీద పెట్టారు, పెట్టుకో, సేన మీద పెట్టుకో, మసాంబా మీద ఎలాగా పెట్టుకో, తప్పుడు కేసు. నోరు జారినా, చెయ్యి జారినా జాగ్రత్త. సపరేట్ చట్టాలు లేవు, ఆ పని మేము కూడా చేయొచ్చు, కంట్రోల్లో పెట్టుకో, జాగ్రత్త అని చెప్పి చెప్తా. ఏమనుకుంటున్నాడు రాంబాబు, ఏమనుకుంటాడు? కాకాని గోవర్ధన్ రెడ్డి కూలీ తీసుకుంటావా నువ్వు? కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంట్లో కూలీవే, ఆయన ఏం చెప్తే చేసేదానికి కంట్రోల్లో ఉండమని చెప్పి నేను చెప్తాను.